కుందేలు మరియు తాబేలు కథ తెలుగు స్టోరీ. ఒకప్పుడు ఒక అడవిలో ఒక కుందేలు మరియు ఒక తాబేలు ఉండేవి. కుందేలు చాలా వేగంగా పరుగెత్తగలదు. అందుకే అది తన వేగంపై చాలా గర్వంగా ఉండేది. తాబేలు మాత్రం నెమ్మదిగా నడిచేది. ఒక రోజు కుందేలు తాబేలును చూసి, నీలా నెమ్మదిగా నడిచే వాడెవరూ ఉండరు అని ఎగతాళి చేసింది. అప్పుడు తాబేలు ప్రశాంతంగా, నువ్వు వేగంగా పరుగెత్తినా, నేను నీతో పోటీ పడగలను అని చెప్పింది. కుందేలు నవ్వుతూ, సరే, పోటీ చేద్దాం అని అంగీకరించింది. అడవిలోని జంతువులంతా ఈ పోటీ చూడటానికి చేరుకున్నారు. ఒక నక్కను న్యాయాధిపతిగా పెట్టి, పందెం మొదలుపెట్టారు. పందెం మొదలైన వెంటనే కుందేలు వేగంగా పరుగెత్తింది. తాబేలు నెమ్మదిగా తన మార్గంలో ముందుకు సాగింది. కొంత దూరం వెళ్లిన తర్వాత కుందేలు వెనక్కి చూసి, తాబేలు చాలా దూరంలో ఉందని చూసింది. ఇంత నెమ్మదిగా వస్తున్న తాబేలును నేను సులభంగా ఓడిస్తాను అని భావించి, కుందేలు ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకోవాలని అనుకుంది. కొద్దిసేపు నిద్రపోయినా పరవాలేదు అని అనుకుని నిద్రపోయింది. ఇదిలా ఉండగా, తాబేలు ఆగకుండా నెమ్మదిగా ముందుకు సాగుతూ చివరకు గమ్యస్థానానికి చేరుకుంది. కొంతసేపటికి కుందేలు మేల్కొని పరుగెత్తింది. కాని అప్పటికే తాబేలు గెలిచింది. కుందేలు తన తప్పును గుర్తించి చాలా బాధపడింది. నీతి, మోరల్: అహంకారం నాశనానికి దారి తీస్తుంది. స్థిరంగా, కష్టపడి పనిచేస్తే విజయం ఖాయం.